మనమైతే ఇప్పుడు జానకి జెట్టి అనే పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం. ఇది ఇక్కడ నుంచి మనము యమునోత్రికి ట్రెక్కింగ్ చేయాలి. నా చుట్టూరా చూడండి ఎలా ఉందో క్లైమేట్, చాలా బాగుంది కదా. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. మనము ఇక్కడ చూడొచ్చు ఉత్తరకాశి కుక్కలు. ఇక్కడ కుక్క జూలు బాగా బలంగా పలిసినాయి. మీరు ఎప్పుడు ట్రెక్కింగ్ చేయాలన్నా కానీ ట్రెక్కింగ్ పాయింట్కి దగ్గరగా ఉన్న హాస్టల్ అయితే చూసుకోండి ఖచ్చితంగా. లేకపోతే మీరు మళ్ళీ అలసిపోతారు. ట్రెక్కింగ్ చేసి వచ్చాక రాగానే హాస్టల్లో వెళ్ళేటట్టు ఉండాలి. హాస్టల్ కానీ రూమ్ కానీ ఏదైనా కానీ, లేకపోతే చాలా అలసిపోతారు. ఇదిగో ఇదే అండి మన రూము. ఎలా ఉన్నాయి బెడ్లు, రూమ్ అంతా. ఇప్పుడు చూడండి ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను. చూడొచ్చు ఎంత బాగుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ మన బాల్కనీ నుంచి ఎంత కనబడుతుంది. చుట్టూరా కొండలే అండి, మధ్యలో చిన్న ప్లేస్ అనమాట. ఇది టెంపరరీ అనమాట, అంతే. ఇప్పుడు ఈ టైంలో ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలుకి. బాగుంది కదా చాలా. ఎంతోమంది అప్పుడే పైకి వెళ్ళి కిందకి అప్పుడే వస్తున్నారు చూడండి గంప్. ఇప్పుడు ఈవినింగ్ 4 అయింది. మనం రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ట్రెక్కింగ్ కోసం మనకి క్యాప్, గ్లౌజెస్, స్టిక్స్ ఇవన్నీ అవసరం అవుతాయి. ఫస్ట్ మనం తీసుకోవాలండి షాపింగ్. చూసుకోవచ్చు వీళ్ళు గంపలో ఎలా మోసుకొని పోతున్నారు మనుషుల్ని. అలా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ షాపింగ్కి వెళ్దాం. ఓకే, చూడండి మంచు పర్వతాలు ఎలా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. మీ కెమెరాలో అంత నీట్గా కనబడవచ్చు. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి చూడటం ఇక్కడ మంచు పర్వతాలు. చాలా బాగుంది కదా. ఒకసారి ఈ వ్యూ చూడండి, సూపర్ కదా. అబ్బాయి డోలీ గుర్రాల వాళ్ళు అయితే రోడ్డు పొడవునా వాళ్ళే అండి. అసలుకి ఎంతమంది ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇదిగోండి మనకి కావాల్సింది అన్నీ ఇంకా కొనుక్కుందాం. ఇక్కడ గ్లౌజెస్, స్టిక్స్ ఇవన్నీ ఇప్పుడే తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఈ గడ్డినంతా స్టోర్ చేసుకునేది చెట్ల పైన పెట్టేసి దీన్ని మేత కోసం వాడతారండి వాళ్ళు, గుర్రాల మేత కోసం. కళ్ళు అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. వీరి యొక్క జీవనాధారానికి గుర్రాలే ముఖ్యం కదండి. అందుకే ఎక్కడ చూసినా గుర్రాల యొక్క పాకలు మొత్తం అవే. మనం ప్రస్తుతానికైతే మనకు కావాల్సినవి తీసుకొని ఇప్పుడు రూమ్కి వచ్చామండి. ఇంకా మన షాపింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట అండి. ఇప్పుడు తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసి మనం ట్రెక్కింగ్ అనేది మార్నింగ్ తొందరగా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎక్కువ మంది జనాలు వస్తారు. ఫస్ట్ అయితే మీరు లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన ట్రెక్కింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది 3 o'clockకి. ఇప్పుడు రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు జనాలు తక్కువ ఉంటారు. ఇంకొకసేపు అయితే ఎక్కువ మంది జనాలు పెట్టారు. అసలుకి మీకు ఇక్కడ సరిగ్గా కనపడలేదండి. చూసుకొని ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇది. షాప్స్ కూడా ఏ ఓపెన్లో లేవండి, అక్కడక్కడ ఓపెన్లో ఉన్నాయి అంతే. ఇది కరెక్ట్ టైం అనమాట. మీరు కూడా ఎవరైనా వస్తే కన్ఫామ్ ఈ టైంలోనే రాండి. ఎలా ఉంది మన అవతారం? అప్పుడు మీకు చూపించలేదు కదా. ఇదే అండి మన అవతారము.
ఇక్కడ శ్రీరామ్ మందిరం చూసారా, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళాం మళ్ళీ ఇంకా అలాగే. ఇలా వస్తున్న కొద్ది మంది గుర్రాలు కావాలని కూడా అడుగుతూనే ఉంటారు. నో ప్రాబ్లం నడుచునే వాళ్ళు. ఇక్కడ నుంచి జస్ట్ 1000 రూపీస్ అలా తీసుకుంటారు అంతే. అన్నా చూసుకోవచ్చండి వాళ్ళు ఇంత కష్టం అసలుకి. మనం ఎక్కడానికే చాలా ఇబ్బంది పడిపోతాం. దూరంగా మంచు కనబడుతుంది. మీకు ఇప్పుడు చీకట్లంతా కనపడలేదు, కొంచెం ఆగితే తెల్లారుతుంది పూర్తిగా, అప్పుడు చూద్దాము. ఇప్పటికీ మొత్తం దాదాపు చాలా తెల్లారిపోయింది మనం వచ్చేటప్పటికి. ఇప్పటికీ ఈ క్లైమేట్కి చల్లగా టీ తాగితే ఎంతో బాగుంది. ఈ క్లైమేట్కి చల్లగా దాదాపు అప్పుడే తెల్లారిపోయింది చూడండి మీరే. మీరు చూసుకోవచ్చండి ఇక్కడ గుర్రానికి లాలం ఊడిపోయింది, దానికి కొడుతున్నట్టున్నారు లాలం ఇక్కడ. ఇది 6 కిలోమీటర్స్ అండి, ఇక్కడ అంత ఈజీగా అయితే ఉండదు అనమాట. ఇది పెద్దవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే ట్రెక్కింగే, వాళ్ళు అంత ఏం కాదు అనుకుంటే రావచ్చు. చూడండి మంచు కుల్లలు ఉన్నాయి అసలుకి లైఫ్లో ఫస్ట్ టైం. ఓహో అక్కడ చూసుకోవచ్చు జలపాతం. ఇతరం కనపడలేదు, మొత్తం ఇలా పాయలుగా ఉండి యమునా నది చిన్నగా ఇట్లా ఫామ్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఇట్లా ఫామ్ అయ్యి ఎంతగా పడుతుందో చూసి తెలుసు కదా మీకు యమునా నది అని. అంతే వెళ్ళిపోవాలంగా. సూపర్. దాదాపు 4 గంటలు పడుతుందండి, 4-4.5 గంటలు పడుతుంది పై ఎక్కడానికి పూర్తిగా మనకు. ఇది బాగా వాటర్ ఫాల్స్ ఇంకా ఇట్లా ముందే మీరు చూసుకోవచ్చు కింద ఎలా ప్రవహిస్తుందో నీరు. ఇదే యమున ఇట్లా చిన్నగా పారుతుంది స్టార్టింగ్లో. ఇప్పటికే గుర్రాలు అప్పుడే చిన్న స్టార్ట్ అయ్యాయి చూడండి. భయపడుతుంది అది రోజా కాలు నొప్పున్నట్టుంది అనుకో. ప్రతిసారి పడుతుంది వెళ్ళినప్పుడు. ఇంకోటి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బోర్డులు కానీ గుర్రాలు చూసుకొని వెళ్ళండి అని పెడతారు. కొత్తగా ఉంటాయి గుర్రాలు ఇక్కడ. ఆ మంచు కొండలో వాటర్ కదా అంతా. చూసుకోవచ్చు క్లైమేట్ ఎలా ఉంది ఒకసారి మీరు ఇక్కడ. ఓహో ఓహో బాబా. ఇది అలా మంచు కుండల నుంచి అలా వస్తాయి నీళ్ళు. ఇది ఇక్కడ చిన్న పాయ. ఇవే ఇంకా నదిలాగా ఫామ్ అయ్యేది మనకి. ఇదే అండి, ఒక్కసారైనా రావాలి. మీ కెమెరాలో ఉంది కానీ లైవ్లో మాత్రం చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు కరెక్ట్ కుండల కింద జలపాతం లాగా ఉంది కదా,
అదే ఇంకా మొత్తం ఇదంతా ఆ కుండని చీల్చుకుంటూ వచ్చేది ఆ జలపాతమే, మొత్తం నీరే ఇదంతా. ఇదే ఇంకా మనకి నదిగా ప్రవహించేది. ఇక్కడ నుంచి స్టార్ట్, మెయిన్ పాయింట్ ఇక్కడే స్టార్ట్ అయ్యేది యమునా గంగ. మీరు చూసుకోవచ్చు ఇలా పైకి ఇట్లా కొండ మీద నుంచే మొత్తం మన ట్రెక్కింగ్ అనేది ఉంటుంది. కొండ కిందనే ఇట్లా ఊరుల గచీరల గఫేరల గదీరల గఢేరల గలారల గతిరుపతిగా. ఓహో అబ్బా, ఇక్కడ నుంచి ఉంది వ్యూ. నా కెమెరాలో సరిగ్గా కనపల్లే, నెక్స్ట్ నుంచి మంచి కెమెరా తీసుకోవాలా. చూడండి ఒకసారి చూపిస్తాను. బాబా చూసారా, మొత్తం మంచు. పోదాం ఇంకా, మనం చాలా పైకి పోలా యమునోత్రి టెంపుల్కి పోయి అక్కడ పోయి మొత్తం తీద్దాం. ఓకే, జస్ట్ ఇంకా యమునోత్రి 1.5 కిలోమీటర్స్ ఉంది అంతే, దగ్గరే. చూడండి ఇలా పైకి పోవాలి. నాగార్జున సాగర్ ఇది కొన్ని మనం రెస్ట్ తీసుకోవడానికి అలా అక్కడక్కడ పాయింట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకొని ఇట్లా గ్యాప్ తీసుకొని నడచాలన్నమాట. మధ్య మధ్యలో వాష్రూమ్స్ కూడా ఉంటాయండి, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ మొత్తం చూసుకోవచ్చండి. తినడానికి మొత్తం ఉంటాయి. ఏమంటే 5-10 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎక్కడి నుంచో కింద గుర్రాల నుంచి పైకి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ మాత్రం ఖర్చు ఉంటుంది మరి. మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ కూర్చోవచ్చండి. ఎంత ఎర్లీగా వస్తే అంత ఎర్లీగా రండి, లేకపోతే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది, అంతమంది ఉంటారు. ఖచ్చితంగా మీరు వచ్చే వాళ్ళైతే ఎర్లీగా మార్నింగ్ స్టార్ట్ కావండి తప్పకుండా. రేపు 6 కిలోమీటర్లు అన్నారు, నాకు నడుస్తుంటే వస్తుంది ఇది. పప్ప చూడండి వాటర్ ఫాల్స్ చూపిస్తా ఒకటి. మొత్తం ఆ మంచు పర్వతాల్లో కలిగి వచ్చే వాటర్ అండి ఇది. అందుకే చల్లగా ఉంటాయి నీళ్ళు, చాలా చల్లగా ఉంటాయి. క్లైమేట్ కూడా అలా ఉంటుందండి, మీకు అంతగా అర్థం కాదు అంతే. చూడండి మీరు పైకి వెళ్ళడానికి దాదాపు 2000 రూపీస్ ఉంటుంది కాస్ట్ పైకి వెళ్ళడానికి. చూడండి ఎంతమంది వెళ్తున్నారు పైకి. మనం దాదాపు అయితే ఇంకా చేరుకున్నట్టే అండి మనం టెంపుల్ దగ్గరికి. చూడండి ఇక్కడ నుంచి కనబడుతుంది అది, అక్కడ నుంచి చూసినారా మీరు స్ట్రైట్గా, అదే అండి మన డెస్టినేషన్, అక్కడికే మనం పోవాల్సింది. చూడండి ఒకసారి మంచి ఎట్లుందో, సూపర్ కదా. ఇంకా చూడండి అక్కడికి వెళ్ళాలి, ఇంకా మనము దగ్గరే వెళ్ళిపోదాం అక్కడికి. మీరు చార్ధామ్లో ఎక్కడ రావాలన్నా కానీ మీకు యాత్ర పైస అయితే గ్యారెంటీ ఉండాలండి. మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. ఏమంటే మీ ఆధార్ కార్డు ఒక్కటి ఇస్తే చాలు. ఇక్కడే అనమాట మనం చూపించాలి, మన యాత్ర పాస్ ఇక్కడ చూపిస్తేనే మనకి ఎంట్రీ అనేది ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎంత డ్రైవ్ ఉంది కదా అసలుకి. కొన్ని నీళ్ళు పోతాయి, కాకపోతే ఒకసారి వర్షం పడింది అనుకో మొత్తం నిండిపోతుంది వర్షంతో అంతా నీటితో. ఇక్కడ ఇదేదో దారి ఉంది, ఇది ఇలా కాదు, ఇలా వెళ్ళాలి స్ట్రైట్గా. బండారి ఇక్కడ తీసుకోవచ్చు, చిన్న హోటల్స్ ఉన్నాయి, స్వీట్స్ బాగుంది. చూడు యమునా నీళ్ళ కోసం ఇక్కడ పడతారు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, అప్పటి నుంచి కనపడితే ఇక్కడ చూడండి ఎంత నీటి కనబడుతుంది. మంచుతో ఎట్లా లేస్తుంది అసలుకి, చల్లగా అంటే పొగలాగా లేస్తుంది దగ్గర. ఒకసారి అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయండి ఇక్కడ, అవే ఏమన్నా పడతాండొచ్చు. అందుకే చూడు ఇంతగా అసలుకి పొగ లేస్తుంది అక్కడ. యమునోత్రి బొబ్బా, ఫస్ట్ అయితే కొంచెం హాట్ స్ప్రింగ్ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ స్నానం చేసుకొని పోదాం. పొద్దున్న వచ్చాం కదా, ఇంకా స్నానం కూడా చేయలేను. ఇది చూడండి కుక్కలు ఎలా ఉన్నాయి ఇక్కడ, పట్టి పీకితే అట్లే. దీనికైతే జూలు ఉడిపోయింది, లేకపోతే అట్లే బాగా
దిట్టంగా ఉంటాయి అట్లే. ఇక్కడ చూసుకోవచ్చు హాట్ వాటర్ స్ప్రింగ్స్ అండి. ఇవన్నీ మనకందరికి ఎలక్ట్రానిక్ ప్లేట్స్ వల్ల మనకి మంచు పర్వతాలన్నీ ఏర్పడే హీట్ వల్ల ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అక్కడక్కడ ఉంటాయండి. నిజంటే ఈ చలిలో స్నానం చేస్తుంటే చాలా బాగుందండి. వెచ్చగా ఉన్న నీళ్ళు ఎక్కువ హీట్ లేవు, ఎక్కువ చల్లగా లేవు, బాగున్నాయి కరెక్ట్గా. ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేయాలంటారండి. మనకి సపరేట్ ఉంటుంది, గర్ల్స్ కూడా సపరేట్ ఉంటాయి. ఇక్కడ మనకి ఉంటాయి మొత్తం. స్నానం చేసినాం, ఇప్పుడే స్నానం చేసినాం అంటే చాలా బాగుంది. హాట్ వాటర్ స్ప్రింగ్ సూపర్తో ఉంది. చూడండి నా పక్కన క్లైమేట్ కూడా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అసలు ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్ళే టైం ఇది. దర్శనం చేసుకొని పోదాం. ఓకే, దర్శనానికి వెళ్దాం ఫస్ట్. ఓకే ఓకే, చూడండి బాబా ఎలా ఉంది అసలు క్లైమేట్. ఇదే అండి మనం వెళ్ళాల్సిన ప్లేస్. టెంపుల్ ఇక్కడే ఉంది, వెళ్దాం కదండి. ఓకే అబ్బా చూడండి. ఇదే అండి మందిరం, చాలా బాగుంది కదా. ఇప్పుడే ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం. ఇక లోపలైతే కెమెరా అలో లేదు, మళ్ళీ వచ్చినాక చెప్తా ఎలా ఉందో. జై మా యమున. పక్కనే ఆంజనేయ స్వామి మందిరం కూడా ఉందండి, పోయి చూద్దాము. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళాలండి. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వెళ్ళాలి. ఎలాగో మనకి వీడియో తీయని అనుకున్నాను, లోపల ఈజీగానే ఉంది. ఒకసారి నా లొకేషన్ చూడండి. ఇవే హాట్ స్ప్రింగ్స్. ఇట్లా పైనుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. ఇదే ఇక స్టార్టింగ్. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయి అక్కడ మనం స్నానం చేసి వెళ్ళిపోతాయి వాటర్ అనేటివి. ఇది పక్కన హనుమాన్ టెంపుల్. ఇది హీట్ ఉన్నాయి రాళ్ళు, కానీ అవునండి రాళ్ళు కూడా చాలా హీట్గా ఉన్నాయి. చాలా కాదు, హీట్గా ఉన్నాయి, బాగా బాగున్నాయి కదా, చాలా హీట్గా ఉన్నాయి. ఈ కొండలో నుంచి ఇక్కడ పొగ చూడండి, మీకు సరిగ్గా కనపడకపోవచ్చు. అక్కడ అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు, హాట్ వాటర్. సూపర్ కదా. ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి మందిరంలోకి వెళ్ళిపోదాం రండి. లోపల వాళ్ళు పూజ చేస్తున్నారండి. మనం వీడియో తీస్తే బాగుండకపోవచ్చు, చూద్దాం పదండి లోపలికి ఒకసారి. లోపల వీలైనంత వరకు వీడియో తీసానండి, కానీ ఇంకా తీస్తే బాగుండదని చెప్పి నేను కూడా తీయలేదు. లోపల వాళ్ళు ఏదో పూజలో ఉన్నారు. చూసుకోవచ్చండి, మేము ఈ డైరెక్షన్ నుంచి వచ్చిండేది. అసలు కనపడలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా కనపడదు, అంతా కొండ మధ్యలోనే వచ్చాం మనం. సరే అండి, ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం. ఇంకా మీరు చూసుకోవచ్చండి, కిందకి వెళ్తుంటే అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు వీడియో తీసే కూడా కాలే. పక్కన ఒక నిలబడిపోయినా 2-3 నిమిషాలు. ఇంకా వీడియో తీస్తే కూడా చాలా కష్టం. ఇంకా మొత్తం వస్తూనే ఉన్నారు, అసలు లైన్ ఆగకోకుండా ఎక్కడే ఆగడం లేదు. చూడండి లైన్ చూడండి, అసలు ఎంతమంది ఉన్నారు తెలుసా. అందుకే మార్నింగ్ రమ్మనేది. అసలు కనపడలేదు, చూడండి ఎంతమంది ఉన్నారు. లైన్ అసలు ఒక పాములాగా ఉన్నారు మొత్తం, ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఈ డోలీ వాళ్ళ మధ్యలో వీటితో పాటు గుర్రాలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. అదే చూడండి, మొత్తం చాలా కష్టం అండి. ఇదిగోండి మన క్యాంప్ అయితే అక్కడ ఉంది, అక్కడి నుంచి ఇదంతా. మధ్యలో వీడియో తీయలేదండి, కానీ చాలా దూరం వచ్చాము. సరే అండి, ఇంకా ఇప్పుడు చూడండి ఎండకి ఎలా మెరిసిపోతున్నాయి అసలు మంచు పర్వతాలు. వెండికొండ అంటాం మనము. జనాలు మాత్రం తగ్గలేదండి. ఈ వీడియో ఇంతవరకు చూసింటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది.
ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇంతటితో అయితే మన యమునోత్రి యాత్ర అయితే ఆపేద్దాం. ఇక్కడ నుంచి వీడియో నెక్స్ట్ మనం గంగోత్రి పోదాం. అక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూ అవుతాయి, తప్పకుండా చూడండి. ఓకే, లాస్ట్ వరకు. ఓకే, థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.